సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సెక్యూరిటీ ప్రోటోకాల్ ఇష్యూపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన గులాబీ పార్టీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల ముందు కీలకమైన మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం శివ అందిస్తారు. శివ, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి పోయి కలవడం పార్టీలో కలకలం రేపింది. గందరగోళ వాతావరణం. పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత గెలిచిన రోజు నుంచి అసలు ఉండేదెవరు, పోయేదెవరు, బీఆర్ఎస్లో అసలు ఉంటారా, వీళ్ళు పోతారా, ఇట్లాంటి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్తో గెలిచి గతంలో బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్తో సంబంధం ఉన్న వాళ్ళు, వాళ్ళ లిస్టులు రోజు ఎక్కడో దగ్గర చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు ఈ రోజు పోతారా, రేపు పోతారా, పార్లమెంట్ ఎలక్షన్ ముందు పోతారా, వెనక పోతారా, ఇట్లాంటి చర్చలు జరుగుతున్న టైంలో నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు బీఆర్ఎస్లో మొన్నటిదాకా ఒక రకమైన వాతావరణం ఉంటే నిన్న ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత ఒక భయం వాతావరణం ఒకటి బీఆర్ఎస్లో క్రియేట్ అయింది. అసలు వీళ్ళందరూ బయటికి చెప్తున్నది సెక్యూరిటీ కోసమని, లేకపోతే వాళ్ళకు సెక్యూరిటీ కాన్స్టిట్యూన్సీలో సెక్యూరిటీ ఇవ్వాలని, ప్రోటోకాల్ పాటిస్తలేనని, లేకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి అని, నియోజకవర్గంలో ఇచ్చిన హామీలని, ఇట్లాంటి చాలా ఇష్యూస్ చెప్తున్నారు. కానీ వీళ్ళు కలవడం వెనుక చాలా అనుమానాలు పార్టీలోనే రేకెత్తిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, పార్టీలో ఉన్న నేతలు, సహచార ఎమ్మెల్యేలు, తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న జనాలు, వాళ్ళందరికీ చాలా అనుమానాలు వచ్చినాయి నలుగురు కలిసిన తర్వాత. వీళ్ళు అసలు రేవంత్ రెడ్డిని ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినారు, రేవంత్ రెడ్డిని కలవాలని ఎప్పుడు అనుకున్నారు? ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. నిజంగా వీళ్ళకి సమస్యలు ఉంటే వీళ్ళు సెక్రటరీలో పోయి కలవచ్చు, లేకపోతే అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీలో పోయి కలవచ్చు, ఇట్లా అధికారిక నివాసంలో పోయి కలవచ్చు. కానీ తన ఇంటికి పోయి కలవడం కొంత అనుమానాలకు తావిస్తుంది. సేమ్ టైం వీళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలను బయటికి చెప్తున్నారు. కానీ అసలు వీళ్ళు ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డితోనా తెలియదు. కనీసం రేవంత్ రెడ్డిని కలిసే ముందు పార్టీకి ఏమైనా సమాచారం ఉందా అంటే పార్టీలో ఎవరికి సమాచారం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సమాచారం లేదు. ఆయన ప్రస్తుతం అందరికీ ఎమ్మెల్యేలకు, పార్టీ లీడర్లకు కేటీఆర్ అందుబాటులో ఉంటున్నారు, ఒక్క ఫోన్ కాల్తో స్పందిస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. కానీ కేటీఆర్కు సమాచారం లేదు. పోనీ ఆ జిల్లాలో సీనియర్ నేత మొన్నటిదాకా మంత్రిగా పనిచేసినారు హరీష్ రావుకి ఏమైనా సమాచారం ఉందంటే వాళ్ళకు కూడా సమాచారం లేదు. అసలు వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసిన విషయం సీఎంఓ నుంచి, సీఎం ఆఫీస్ నుంచి వీడియో, తర్వాత అక్కడ నుంచి వార్త వచ్చే వరకు ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా పార్టీలో ఎవరికి తెలియకుండా, పార్టీ కార్యకర్తలకు తెలియకుండా, కనీసం మీడియాకు సమాచారం లేకుండా రేవంత్ రెడ్డిని కలవడంతో వీళ్ళు ఎందుకు కలిసిండ్రు, ఏంది అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంది అన్న ఒక చర్చ ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్లో చేరుతారు అని చర్చ జరుగుతున్న టైంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు అట్లా పోవడం ఒక రకమైన అనుమానాలకు తావిచ్చింది. ఇక కొద్దిసేపు క్రితమే ఇక్కడనే తెలంగాణ భవన్లోనే, అది కూడా పార్టీ ముఖ్య నేతల ఫోర్సుతో వాళ్ళు రాత్రంతా ఫోన్ చేస్తే అసలు చాలాసేపు ఒక 3-4 గంటలు వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వీడియో బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవరికి అందుబాటులో లేరు. ఒక గూడెమైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే ఆయన మాత్రమే మీడియాకు టచ్లో ఉన్నారు, పార్టీ ముఖ్య నేతకు టచ్లో ఉన్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు చాలాసేపటి వరకు వాళ్ళు ఫోన్లు ఎత్తలేదు, వాళ్ళు కొంతమంది ఫోన్లే కలవలేదు, ఎవరికి అందుబాటులో లేరు. దాంతోనే అసలు వీళ్ళు పార్టీలో కాంగ్రెస్లో చేరమనే ఇంటెన్షన్తోనే కలిసినరా అన్న అనుమానాలు బాగా పుంజుకున్నాయి. తర్వాత ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్లో కూడా కామన్గా చెప్పిన పాయింట్లు ఇవే, ప్రోటోకాల్, సెక్యూరిటీ, అభివృద్ధి. కానీ మిగతా విషయాల్లో డిఫర్ అవుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగినారు? ఆయన దావోస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలకే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు, ఆయన ఇంకా బిజీగా ఉన్నారని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినారు, ఎప్పుడు ఇచ్చిండ్రు? కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పేదేమో దావోస్ పోకముందు అపాయింట్మెంట్ అడిగినాం, అది నిన్న వచ్చింది, మేము పోయినామని చెప్తున్నారు. మిగతా ముగ్గురేమో లేదు నేను డీజీపీ కలవనికి పోయినాం, డీజీపీ లేకుండే, ఆయన వీడియో కాన్ఫరెన్స్లో బిజీగా ఉండే, కాబట్టి అప్పటిదప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అప్పటిదప్పుడు అపాయింట్మెంట్ వచ్చింది, పోయి కలిసినామని చెప్తున్నారు. ఇక్కడ ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్న విషయానికి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్తున్న విషయానికి డిఫరెంట్ ఉంది. రేవంత్ రెడ్డి అంత తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, లేకపోతే ముందే ప్రభాకర్ రెడ్డి ఆయనతో మాట్లాడి అంతా సెట్ చేసుకొని వీళ్ళ ముగ్గురు తీసుకొని పోయిండ్రా, ఏ విషయం క్లారిటీ లేదు. పోనీ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అసలు వీళ్ళ ప్రోటోకాల్ విషయంలో కానీ, లేకపోతే వీళ్ళ సెక్యూరిటీ విషయంలో కానీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం అసెంబ్లీ జరుగుతున్న టైంలో నిర్ణయం తీసుకున్నది. వీళ్ళు అసెంబ్లీలో కలిసి మాట్లాడచ్చు అసెంబ్లీలో, కానీ అప్పుడేం కలవలేదు, అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు సీఎం ఎందుకు కలిసిండ్రు అనేది ఒక ప్రశ్న. వాళ్ళు చెప్పేదేమో మేము పార్టీ మారము ఆయన చెప్తున్నారు, గూడెమైపాల్ రెడ్డి చెప్తున్నారు దీనిలోనే చచ్చిపోతామని చెప్తున్నారు. ప్లస్ జైరాబాద్ ఎమ్మెల్యే చెప్తున్నారు మాణిక్రావు, నేను ఇందులోనే పుట్టినా ఇందులోనే చచ్చిపోతాను. కానీ గతంలో అనుభవాలు చూస్తే మునిగిత అసలు పార్టీ మారే ఎమ్మెల్యేలు
గంట ముందు కూడా ఇట్లాంటి డైలాగులు కొట్టిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు లాస్ట్ మినిట్ మీడియాతో మాట్లాడి ఇక మేము పోము, ఇంకా మేము వాళ్ళు ఏ పొలిటీషియన్ అయినా సరే పార్టీ మారుతున్న వార్తలు వచ్చినప్పుడు మేము చచ్చిపోతే మా డెడ్ బాడీ మీద ఈ జెండా ఉండాలని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది పోయిన తర్వాత అసలు ఎవరుంటారు, ఎవరు పోతారు? ఇప్పటి కూడా బీఆర్ఎస్లో వీళ్ళ నలుగురిని నమ్ముతలేరు. అసలు మాట్లాడుతున్నారు, ఓకే ప్రెస్ మీట్ పెట్టినరు, కానీ వీళ్ళు ఉంటారా పోతారా, వీళ్ళు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనే విషయం తెలియదు. నిజానికి హరీష్ రావుకు చాలా దగ్గర కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయన గెలుపు కోసం హరీష్ రావు ఆయన కాన్స్టిట్యున్సీ కన్నా ఎక్కువ దుబ్బాకలో ప్రచారం చేసిండ్రు. అసలు దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తే నేను గెలిచినట్టే అని హరీష్ రావు ప్రకటించుకున్నారు. తన ప్రచారం కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఈ వ్యవహారం ఈ టీమును మొత్తాన్ని కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి నడుపుతున్నారు. మిగతా ముగ్గురిని కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంబడేసుకొని పోయినారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా స్లోగా ఒక సంయుడు అంటారు, ఆయన చాలా సున్నితంగా ఉంటాడు. కానీ ఆయన ప్రెస్ మీట్ కూడా చాలా చాలా ఓవర్గా కనిపించింది. అంటే అంత యాక్టివ్గా ఎప్పుడు కనబడాడు. అట్లాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఈ ప్రెస్ మీట్లో కనిపించారు. రాత్రి నుంచి కూడా చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదో అనుమానాలు బీఆర్ఎస్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేలైనా ఇంకా ఎవరైనా అదే ప్లాన్లో ఉన్నారా? ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిండ్రు. మేము అంతకుముందు ఎమ్మెల్యేలు ఒకసారి వచ్చారు, కానీ మేము అట్లా కాదు కదా, మేము అనుకోకుండా పోయి కలిసాం కదా అని. నిజానికి అంతకుముందు బీఆర్ఎస్కి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఒకరి తర్వాత ఒకరు జమ అయిపోయిన తర్వాత 2/3 అసెంబ్లీ రూల్స్ ప్రకారం 2/3 వస్తే ఎల్పీ విలీనం అవుతుంది అన్న రూల్ ఉంది. కాబట్టి అప్పుడు అందరూ ఒకేసారి పార్టీలో జాయిన్ అయినట్లుగా అప్పుడు క్రియేట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా మెల్లగా ఒక్కొక్కరు జమ అవుతున్నారా అన్న చర్చ ఒకటి బీఆర్ఎస్లో నడుస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ రాత్రినే ఆరాధించిండ్రు. అసలు వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళు ఉంటారా పోతారా, ఎందుకు కలిసిండ్రు? కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్నటి దాకా పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు జరిగినాయి, అసెంబ్లీ రివ్యూ జరిగింది. కనీసం సమాచారం ఇయ్యరా? పార్టీకి సమాచారం ఇవ్వకుండా పోవచ్చా అట్లా అని కేటీఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆరాధించిండ్రు. ప్లస్ హరీష్ రావు వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత హరీష్ రావు కేసీఆర్ దగ్గర పోయినరు, ఫామ్ హౌస్కి పోయినరు. ఆడపోయి మాట్లాడినరు. అసలు ఆడ ఏం మాట్లాడినరో తెలియదు. హరీష్ రావు కేసీఆర్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది తెలియదు. కానీ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం పార్టీలో కలకలం రేపింది. అసలు ఇది ఎప్పటిదాకా పోతుంది? రేపు లోక్సభ ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ ఒకే సీటు కనుక గెలిచే అవకాశం ఉంటే అది మెదక్ మాత్రమే. మిగతా సీట్లలో ఎట్లా ఉంటుందో రిజల్ట్ తెలియదు. అనుకున్న టైంలో మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలవడంతో ఇక ఉన్న సీటు కూడా ఊస్తేనా, ఉన్న సీటు కూడా పోయినట్టేనా అన్న చర్చ కూడా జరుగుతుంది. మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా పార్టీ ఆఫీస్లో ఉన్న ముఖ్య నేతలకు ఫోన్ చేసి సమాచారం అడుగుతున్నారు. వాళ్ళ విధ అనుమానాలు కలుగుతున్నాయి, ఉంటారా పోతారా వీళ్ళు, కనీసం పార్టీ వాళ్ళు కాన్స్టిట్యున్సీలో జనాలకో లేకపోతే కార్యకర్తలకు కూడా కనీసం పోతున్నట్టు చెప్పకుండా సడన్గా పోయి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు అన్న అనుమానాలు అయితే అవుతున్నాయి. పార్టీలో అయితే ఇదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇక రేపు ఈ పరిణామాలు ఎందుకు దారితీస్తాయి? ఇప్పటిదాకా నిజానికి గెలిచినప్పటి నుంచి, రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్లో చేరుతారన్న ఎమ్మెల్యే లిస్టులో వీళ్ళు నలుగురు లేరు. మిగతా చాలామంది ఉన్నారు. సిటీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి, కానీ వీళ్ళు నలుగురు లేరు. వీళ్ళు నలుగురు కలిసిన తర్వాత అసలు మొన్నటిదాకా ప్రచారం అయిన ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు ఆలోచన ఏంది అనేది కూడా కొంత అనుమానానికి అయితే తావిస్తుంది. బట్ బీఆర్ఎస్లో అయితే ఇది ఒక చర్చనీయంగా మారింది. దీనికి తెరబెట్టండి, దీనికి ఇంకా ఇంతటితో పులి స్టాప్ పెట్టండి అని సునీతా లక్ష్మారెడ్డి చెప్పినా అసలు ముందు ఏం జరగబోతుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.